నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు దగ్ధం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై విషపు రాతలు రాసిన పచ్చ పత్రికలను దగ్ధం చేసి నిరసనలు. అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గుంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు దగ్ధం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై విషపు రాతలు రాసిన పచ్చ పత్రికలను దగ్ధం చేసి నిరసనలు. విజయవాడ నడిబొడ్డున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై విషపరాతలు రాసిన ఈనాడు ఆంధ్రజ్యోతిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమిల్లి మంగరాజు ఆధ్వర్యంలో ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రతులను దగ్ధం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు అండగా నిలబడటాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి ఓర్వలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గౌరవం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శంకుస్థాపన తుళ్ళూరులో ఒక తుప్పల్లో
కంచెల్లో శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేయకోకుండానే ఆయన ప్రభుత్వం దిగిపోయి బయటికి పోయాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నవాడు గొప్పవాడు. ఈ దేశానికి దిక్చూసి ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల కోసం కూడా భారత రాజ్యాంగం రాసి ఈ రోజున ఈ దేశం సుభిక్షంగా ఉంది, సంతోషం ఉందంటే కారణం ఆ మహనీయుడి దయ. అలాంటి మహనీయుడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి 125 అడుగుల విగ్రహాన్ని, అంటే 85 అడుగుల బేస్మెంట్ లెవెల్లో 210 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి సుమారు 400 కోట్ల రూపాయలతో విగ్రహాన్ని నెలకొల్పి నిన్న హట్టాహసంగా ఎంతో పండగ వాతావరణంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో అంబేద్కర్ వాదులందరూ కూడా పార్టీలకు అతీతంగా నిన్న విజయవాడ పట్టణం వచ్చారు. అవన్నీ చూసి అక్కస్సుతోటి ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, రామోజీరావు, రాధాకృష్ణ కుట్ర పన్ని ఎలాగో డ్యామేజ్ చేయాలా, అంబేద్కర్ని అవమానపరిచే విధంగా అంబేద్కర్ మొహం కాదు అది జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు అని చెప్పడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ కథనాలు ఎవ్వరు చూడకూడదు, చదవకూడదు కూడా. ఈ కథనాలు బాగా ఖండిస్తున్నాను మాలమహానాడు తరపు నుంచి. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంతో పాటు ప్రభుత్వం పైన ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న విషపు రాతలు మానుకోపోతే తీవ్ర పరిణామాలుంటాయని దళిత సంఘాలు హెచ్చరించాయి. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి విషపు రాతలు రాయడాన్ని నిరసిస్తూ గుంటూరు లార్డ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ కాపీలను తగలబెట్టాయి దళిత సంఘాలు. చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నాయకులు పచ్చ మీడియా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డాయి. మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడ నడి ఒడ్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంతో పాటు ప్రభుత్వం పైన ఈనాడు, ఆంధ్రజ్యోతి బురదల్లే కార్యక్రమం చేస్తుంది. పూర్తిగా విషపరాతలు రాస్తున్నారు. దీన్ని నిరసిస్తూ దళిత సంఘాలు, బీసీ సంఘాలు గుంటూరులోని లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను తగలబెట్టి నిరసన తెలిపారు. మనతో నవేంద్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిచిపోక శ్రీనివాస్ ఉన్నారు. ఏంటి రాతలను ఎలా చూస్తారు, ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉండబడే వాళ్ళ మొత్తం కూడా గర్వపడే విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, 205 అడుగుల విగ్రహాన్ని, ప్రపంచ మేధావి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ విజయవాడ నడిబొడ్డున ఆత్మగౌరవంతో నిర్మించిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి వల్ల సాధ్యపడలేదు. 2000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో 19 ఎకరాల్లో దాదాపుగా 400 కోట్లు ఖర్చు పెట్టి అణగారిన వర్గాల ఆత్మగౌరవ చిహ్నంగా విజయవాడ కేంద్రంగా అంబేద్కర్ రూపంలో మా ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిక్కులకు చాటే విధంగా విగ్రహం నిలబెడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, రామోజీరావు, రాధాకృష్ణ, TV5 ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఇది కేవలం ఎన్నికల కోసమే అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అణగారిన వర్గాల కులాల మొత్తాన్ని కూడా అవమానించే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని కులాంకారంతో, జాత్యాహంకారంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, మరి మాజీ ఎమ్మెల్యేన ధూళిపాల నరేంద్ర వాళ్ళ కులాంకారాన్ని, జాత్యాంకారాన్ని మరొకసారి సమాజంలో ప్రేరేపించడానికి ఉద్దేశపూర్వకంగా మాట్లాడనని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలా 24 గంటల్లో కనుక బేషరతుగా డిమాండ్ వెనక్కి తీసుకోకపోతే అతని ఇల్లుని ముట్టడిస్తాము. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినట్టు విజయవాడ అంటే అంత పెద్ద విగ్రహాన్ని, ప్రపంచంలో లేనంటే పెద్ద విగ్రహాన్ని, ఎంత విగ్రహాన్ని చూసి వాళ్ళకి కన్ను చెరక ఎల్లో మీడియాకి, ఈ ధూళిపాల నరేంద్రకి, ఈ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మీరు ఎందుకు దళితుల కుట్రలో పుడతారని చెప్పి అన్న సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ప్రభాకర్ అతను ఎమ్మెల్యే మీరు ఎందుకురా మీరు రాజ్యాంగంలో మీరు అసలు మీకు రాజ్యాంగం మీకు రాజకీయాలని చెప్పిన మాట సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంగా మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు కూడా అన్న విషయాలు ఉన్నాయి. ఆ సందర్భంగా మరి ధూళిపాల నరేంద్ర కూడా మరి ఈ విధంగా అనగారిన జాతర అని చెప్పేసి మాట్లాడడం, కూల్చోవడం చాలా విరుద్ధం అని చెప్పి నేను మీ అందరికీ కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారిని తాకాలని చూసినా, అంబేద్కర్ గారు కనుక వారి జోలు వెళ్ళినా ఆయన దాని పేరు ఎత్తే అర్హత కూడా మీకు లేదని మీకు అబద్ధాలు ఒకటే మాట గుర్తు చేస్తా ఉన్నాం. ఒకే ఒక నిదానంతో అందరూ ముందుకెళ్తాం. పైన విజయవాడ కనకదుర్గమ్మ గుడి పైన అమ్మవారు, కింద అంబేద్కర్ వారు అనే నినాదమే మా ముందు ఉంటుందని చెప్పి మీకు అబద్ధాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన దళిత సంఘాల నేతలంతా ఒకటే చెప్తున్నారు,
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఖచ్చితంగా అంబేద్కర్తో పాటు ఏదైతే ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారో వాటిని అయితే మానుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా పోరాటాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా వారందరికీ బుద్ధి చెబుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నేడు మన ప్రభుత్వంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా విజయవాడ సామాజిక చైతన్యవాడలా కనిపించింది. మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విగ్రహం సామాజిక న్యాయ మహాశిల్పం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొచ్చినట్లు ఇకపై స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తొస్తుంది. ఈ విగ్రహం మన ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహాన్ని నేడు విజయవాడలో ఆవిష్కరించారు. ఈరోజు మన విజయవాడను చూస్తా ఉంటే సామాజిక చైతన్యాల వాడగా ఈరోజు విజయవాడ కనిపిస్తా ఉంది. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మహావిగ్రహం, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మొత్తం దళిత జాతికి, బహుజనులకు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి. ఈ మహా విగ్రహం, ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తరువాత కూడా, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద, సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం
ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది. నర్సరావుపేట రూరల్ సిఐపి కృష్ణయ్య నర్సరావుపేట రూరల్ సర్కిల్ నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయ్యారు. గతంలో నర్సరావుపేటలోని 2 టౌన్ సర్కిల్లో కూడా పనిచేయడంతో ఎన్నికలు సమీపిస్తున్నందున స్థానికంగా పనిచేసిన అధికారులను బదిలీ చేసే క్రమంలో నర్సరావుపేట రూరల్ సిఐ పి కృష్ణయ్యను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. పి కృష్ణయ్య ఇప్పటికే అద్దంకి సర్కిల్ పోలీస్ స్టేషన్లో విధుల్లోకి చేరారు. నర్సరావుపేట కార్తీక వన సమారాధన కమిటీ అధ్యక్షులు గట్టా వెంకట శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు విజయవంతం కావడం పట్ల సంస్థ వ్యవస్థాపకులు శ్రీ చితిరాల గురుపెద్దన్న గారు హర్షం వ్యక్తం చేశారు. అందరూ ఓ చోట కలిసి సరదాగా సంతోషంగా గడిపినప్పుడే నిజమైన పండుగ అని గురుపెద్దన్న గారు పేర్కొన్నారు. అందరినీ కలుపుకుపోతూ ఎల్లప్పుడూ మంచి స్నేహ వాతావరణం కల్పిస్తున్న గట్టా వెంకట శ్రీనివాసరావు బృందాన్ని ఆయన అభినందించారు. సంబరాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ తాము గడిపిన ఆనందాలను గుర్తు చేసుకుంటున్నారు అంటే ఎంతగా సక్సెస్ అయ్యామో అర్థం చేసుకోవచ్చన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్తీక వన సమారాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు చీతాల గురుపెద్దన గారికి ప్రత్యేక అభినందనలతో ఈ సంస్థ కార్తీక వన సమారాధన కమిటీగా రూపొందించి దానిలో భాగంగా కార్తీక వాసవన భోజనాల్లో ఎక్కువగా కార్యక్రమాలు ఉన్నందు వలన దీన్ని సంక్రాంతి సంబరాలుగా ఏర్పాటు చేసి జనవరి 14/1/2024 స్కై వ్యాలీలో సంక్రాంతి సంబరాలుగా గొప్పగా జరిగినాయి. మా ఈ కార్తీక వన సమారాధన కమిటీలోని 58 కుటుంబాల సమక్షంలో వారు ప్రత్యేకించి మాకు అన్ని రకాలుగా సహకరించి కుటుంబాల మధ్య సాయంత్రం 4 గంటల కానించి 10:30 గంటల వరకు రంగరంగ వైభవంగా ఎద్దల బళ్ళు, ట్రాక్టర్స్, బుల్లెట్లు, గుర్ర బళ్ళు, గాలిపటాలు, చక్కని విందు వినోదాలు, ప్రత్యేకమైన భోగి మంటలు, మంచి భోజనాలు, విందులు, డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలు చాలా రకరకాలుగా దాన్ని చేసి చక్కగా ఇది చేసిన 58 కుటుంబ సభ్యులకు ప్లస్ మాకు ఒక 5 మంది స్పాన్సర్స్ గా కూడా మాకు ఇచ్చేశారు. ప్రత్యేకమైన సుజాత క్యాటరింగ్ ఎస్ఎస్ క్యాటర్స్ వారు, చంద్ర షాపింగ్ మాల్ వాళ్ళు రాము గారు, రఘు గారికి, కుమార్ స్వీట్స్ చిలకలపేట వారికి, వాయుపుత్ర ఫ్లవర్ స్టాల్స్ వారికి, గౌరవులు మా విఎస్పీ సాంబశివరావు అన్న గారికి వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మాకు సెక్రటరీ గొల్లపూడి నరేంద్ర గారు, ట్రెజరర్ జయకృష్ణ గారు, లైఫ్ కోశాధికారి గారుగా వెలుగూరు పూర్ణచంద్ర గారు, కరీంనగర్ గారు రాధాకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ మా 6 కమిటీతో ఆ రోజు 6 కష్టం కూడా ఈ సక్సెస్ అయ్యే లోపల మాకు చాలా సంతోషంగా ఉండి మా వ్యవస్థాపక అధ్యక్షుడు గారు ఈ రోజు మమ్మల్ని పిలిచి సక్సెస్ మీటింగ్ ఏర్పాటు చేసి మాకు చిరు సన్మానాలు చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం. మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఏది చేపట్టినా దాన్ని ఎట్లా సక్సెస్ చేయాలి, ఏం చేయాలని మా వారి సూచనల మేరకు వెళ్తూ ఆ రోజు అలానే చీఫ్ గెస్ట్ గా ఎలక్ట్రికల్ ఈఈ గారు, ఏడుకొండల గారు ప్రత్యేక అతిథిగా వచ్చారు. వారు కూడా చాలా సంతోషపడ్డారు. నిజంగా స్కై వ్యాలీలో పెట్టడం ఒక సంచలనం. వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా చాలా ఆనందపడ్డారు. ఆనందాల వేళలో మేము అనుకోకుండా మేము అందరం కూడా సరదాగా డ్యాన్సులు, గేమ్స్లో, విందులు, వినోదాలు చేసాం. ప్రతి కుటుంబ సభ్యుడికి ప్రత్యేకమైన అభినందనలు మా కమిటీ తరఫున అధ్యక్షులు గట్టా శ్రీనివాసరావు గారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా పాత్రికేయులు ఇంటి స్థలాల విషయమై త్వరితగతిన భూసేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నర్సరావుపేట స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని ఏఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారులతో మరియు కమిటీ సభ్యులతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుపై కమిటీ తొలి విడత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మొత్తం మీద 213 దరఖాస్తులు ఆన్లైన్లోకి వచ్చాయని, అందులో నర్సరావుపేట డివిజన్లో 154, గురజాల డివిజన్లో 25, అదేవిధంగా సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్లో 34 దరఖాస్తులు వచ్చాయన్నారు. సదరు దరఖాస్తులను త్వరితగతిన నిశితంగా పరిశీలించి నివేదికను సిద్ధం చేయాలని, అంతేకాకుండా అవసరమైన భూసేకరణ పనులు త్వరితగతిన చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వినాయకం, లవకుమార్ రెడ్డి, బుచ్చిబాబు ఇతరులు పాల్గొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో అవసరమైన ప్రధాన కూడలిలో ఓటర్ల జాబితా ప్రదర్శిస్తామని కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో ప్రత్యేక సారాంశం సవరణ 2024పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫిబ్రవరి 1 నుంచి 10 లోపల శిక్షణ పూర్తి చేస్తామని తెలిపారు.
వాలంటీర్స్ మరియు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి క్యాస్ట్ సర్వే నిర్వహించాలని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి జి శ్రీనివాస్ సూచించారు. మండలంలోని లింగంగుంట్ల 2వ సచివాలయంను ఆయన శుక్రవారం సందర్శించి వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారి నుంచి వివరాలు సేకరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ GSWS యాప్ వాలంటీర్ CFMS ఐడి ద్వారా లాగిన్ కావాలన్నారు. కాస్ట్ సర్వే 2 స్టెప్స్ గా కండక్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. వరుసగా 10 రోజుల పాటు జరిగే కాస్ట్ సర్వేను వేగవంతం చేయాలని వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి శ్రీనివాస్ గారు సూచించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న కాస్ట్ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పి నాగేంద్రబాబు, పంచాయతీ కార్యదర్శి KV శివప్రసాద్, చైతన్య, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లు వచ్చేటప్పటికి 22 నలుగురేమో ఖాళీలు 22 + 4 ఖాళీలు 22 18 ఖాళీలు అయితే ఇన్ఛార్జ్ ఇచ్చింది. సచివాలయ స్టాఫ్ వచ్చేటప్పుడు ఇప్పుడు 6 లైన్లో ఉంది. 6 నుంచి వీళ్ళకి అంటే ఒక్కొక్కరికి అంటే ముగ్గురు నలుగురు వస్తారు. ఎవరు ఓపెన్ చేసినా కూడా నలుగురు చూస్తుంది. ఎవరుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు లైన్. అయితే ప్రతికి కంప్లీట్ వేయాలి కాబట్టి వాళ్ళ అన్నింటితో చేర్చుకోండి వెళ్ళాల్సింది. పొద్దున్న నేను 1లోకి వెళ్ళాను. 1లో మన స్పీడ్ పొద్దున్న 5కి ఒక ఇద్దరు స్పీడ్. అయితే డాష్ బోర్డులో ఎవరు లాగిన్ అయ్యారనేది డాష్ బోర్డు అనేది ఇంకా అప్డేట్ అవ్వాలి. నాకు కూడా ఏమైందంటే 14 చూస్తే 0.21% అయింది. మనకి 2 అవర్స్ స్టార్ట్ చేసి అదే వచ్చా 1465 అవర్స్ కంప్లీట్ చేశారు మధ్యలో. 73వ జూనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ కు ఎంపికైన వాగ్దేవి డిగ్రీ కాలేజ్ విద్యార్థిని వచ్చే ఫిబ్రవరి నెల 4 నుంచి 11వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని కిస్ యూనివర్సిటీలో జరగబోయే 73వ జాతీయ స్థాయి బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ కు వాగ్దేవి డిగ్రీ కాలేజ్ విద్యార్థిని డేరంగుల అమూల్య ఎంపికైందని ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో జరగబోయే శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటుందని కళాశాల ప్రిన్సిపాల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ గారు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు దగ్ధం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై విషపు రాతలు రాసిన పచ్చ పత్రికలను దగ్ధం చేసి నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.